సర్వమానవాళి యొక్క పాప విమోచన కొరకు అలాగే గొప్ప రక్షణను సర్వమానవాళికి అనుగ్రహించడానికి తన మహిమను విడిచి శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన వారలారా, మానవుడు ఏదో ఒక రీతిగా బంధకాల్లో బంధించబడి ఉంటుండగా, అది అప్పు అనే బంధకమైనా, వ్యసనం అనే బంధకమైనా, అది ఎలాంటి బంధకమైనా సరే, నువ్వు ఎలాంటి చెరలో ఉన్నా సరే, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధించబడిన వారికి విడుదలను, విముక్తిని ప్రకటించడానికి, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చి సంతోషాన్ని ఇవ్వటానికి మానవావతారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడిని ఎలా మార్చాడో, తన మనస్సుని, తన జీవితాన్ని ప్రభు ఎలా దర్శించాడో ఈ స్కిట్ ద్వారా చూద్దామా? లత, ఏ లత, ఎక్కడున్నావే? ఇదొకదా ఎప్పుడు చూసిన వంటింట్లోనే ఏడుస్తుంది. ఉసి వినిపిస్తుందా లేదే? పిలుస్తున్నాను కదా. ఏమండి, ఇక్కడే ఉన్నాను. ఎందుకు అలా అరుస్తున్నావు? టిఫిను నా ముఖాన్ని తగలెట్టేది ఉందా లేదే? అబ్బా ఏటండి, పెడతాను కదా. ఇంకెప్పుడు పెడతావే? డ్యూటీ టైం అయింది. క్యారేజ్ కట్టేస్తున్నానులేండి, టిఫిన్ కూడా తీసుకొస్తున్నాను. సరే సరే, ఏదో తాగలెట్టు బేగా. ఈయనొకడు ఎప్పుడు తిట్టుకునే ఉంటాడు ఏదో ఒకటి. ఏంటే సుణుగుతున్నావు? ఏట్లేదు అండి, టిఫిన్ తెస్తున్నాను అని చెప్తున్నాను. సరే సరేలే. ఇదిగోండి టిఫిన్ తీసుకొచ్చాను, తినండి. సరేలే, నీ కొడుకేడి? కాలేజీకి వెళ్ళాడా లేడా? వాడు పొద్దున్నే వెళ్ళాడండి. సరేలే, ఆడు కాలేజీకి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో. అసలే ఫీజు కట్టమని 5,000 కూడా ఇచ్చాను. తిన్నగా కడతాడో, రిసిప్ట్ కూడా తెస్తాడో లేదో ఎదవ. ఆ ఎదవ ఎప్పుడు ఏదో గొడవ తెస్తూనే ఉంటాడు ఇంటి మీదకి. అబ్బా ఎందుకలా తిడతారు? మీ అబ్బాయే కదండి. అబ్బా మెల్లగా చెప్పచ్చు కదండి, చిన్న వయసే కదా, వింటాళ్ళండి, వాడే తెలుసుకుంటాడు. నువ్వు నీ కొడుకు తెగ మాటలు వినేస్తుంటారు. సరే సర్లే కానీ నేను డ్యూటీకి వెళ్తున్నాను. సరేలేండి. అబ్బాబ్బాబ్బా, మా బాబు మార్నింగే సుప్రభాతం బాగా మొదలెట్టేసాడు రా. అందుకే ఈరోజు మార్నింగ్ బేగా వచ్చాను. అవునా, ఏమైందిరా? ఇంకేమవ్వాలరా బాబు, ఎంతసేపు చదువు అని తినేస్తున్నాడు. మా బాబు అంతేరా మామ. ఈ బాబులందరూ మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏటో. అవునరా, ఈరోజు ప్లాన్స్ ఏంటి? ప్లాన్ ఏంట్రా? ప్లాను కాలేజ్కి వెళ్ళరా ఏంటి? కాలేజా? మనమా? ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి మ్యాథ్స్ సార్ మొహం ఎవరు చూస్తారా బాబు? అవునరా మామ, మ్యాథ్స్ క్లాస్ అంటేనే బోర్ కొడుతుందిరా. అవునరా బాబు. సరే కానీ కొత్త సినిమా రిలీజ్ అయిందంట, వెళ్దాం పదండ్రా. బాబు ఏట్రా ఎంత రష్గా ఉంది? రిలీజ్ అయిన రోజు రష్గా కాకపోతే ఖాళీగా ఉంటుంది ఏంట్రా? అయినా మీకు ఎందుకురా టెన్షన్? నేనున్నాను కదా, నేను తీసి తెస్తాను కదా, చూడండి. ఇలాంటి వాటిలో నేను మించినాడే లేడురా. అవునరా. మరి ఇదిగోండిరా, టికెట్లు తెస్తాను. మొత్తానికి ఎలాగోలా సాధించావరా. ఎంతైనా రాజుగాడేరా. మరి ఏటనుకున్నారా మనం అంటే? సరే పదండ్రా, షోకి టైం అవుతుంది. అసలుకి అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, పదండి. అయితే ఈరోజు సినిమా సూపర్గా ఉంటుందిరా. అవును, పదండ్రా. మామ సినిమా మాత్రం చాలా బాగుందిరా. అవును, నా పర్స్ ఏది? సినిమా సంగతి ఏమో కానీ నా పర్స్ పోయిందిరా. ఇప్పుడు ఏం చేయాలరా బావా? మా బాబు ఊడుకోర్రా. పర్సు పోవడం ఏంట్రా? సరిగ్గా చూడు. చూశానురా, అసలే మా బాబు ఫీజు కట్టమని 5,000 కూడా ఇచ్చాడు. ఫీజు కట్టి రిసిప్ట్ చూపించకపోతే మా బాబు అసలేం సినిమా చూపిస్తాడరా. అరే మరి ఎలా ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు? రే మీరే ఏదో ఒకటి చెయ్యాలరా. ఏంటి మేమా? రే మీరే ఎంతో కొంత చూసి మనోళ్ళు కూడా చెప్పండిరా. మా బాబు నాకు 10 రూపాయలు ఇవ్వడరా. అలాంటిది అంత డబ్బులు నేను ఎలా సెట్ చేస్తాను రా?
సరేలేరా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. మన వాళ్ళందరికీ కూడా చెప్పి చూద్దాం. టెన్షన్ పడకలేరా. సరేలేంట్రా, ఏదో ఒకటి చెయ్యండిరా. భారం అంతా మేమేనే వేసాను. సరేలేరా ఏదో ఒకటి చేద్దాం. సరేలేరా, ఇప్పటికే చాలా లేట్ అయింది. త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మ్యామ్ చీపురు గారు తిరగేసేస్తుంది. సర్లేరా, నేను వెళ్తాను. బాయ్ రా. సరే బాయ్ రా అందరికీ. అబ్బా, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలో ఏంటో. కాసేపు పార్కులో కూర్చొని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈలోపు మా బాబు పడుకోపోతాడు, అప్పుడు వెళ్ళొచ్చులే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంత డబ్బులు ఎలా సెట్ చేయాలి? ఏ పల్లీలే, వేడి వేడి పల్లీలే, పల్లీలు సార్ వేడిగా ఉన్నాయి, తింటారేంటి సార్? సార్ వేడిగా ఉన్నాయి సార్ పల్లీలు. ఏ బాబు వద్దు, అటు వెళ్ళు. సార్ తీసుకోండి సార్, వేడిగా ఉన్నాయి. రే, నేను అసలుకే వేడెత్తుకున్నాను, నువ్వు అర్జెంట్ ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఈడేంటి ఎలాగైపోతాండు? నా పల్లీలు వేడి కంటే ఈడు వేడి ఎక్కువైపోయింది. వీడికి ఎక్కడో కాలుతున్నట్లు ఉంది. వీడు కొనే ముఖం కాదు కానీ వెళ్ళిపోతే మంచిది. ఏ పల్లీలే, వేడి వేడి పల్లీలే, వేడి వేడి పల్లీలే. అబ్బా, వెళ్ళాడురా బాబు. పల్లీలు అంటూ బుర్ర తినేసాడు. అబ్బా, అయ్యాక వస్తుంది ఏంటి? ఇప్పుడు ఈవిడేటి అంటుందో ఏంటో. అసలే నేను టెన్షన్లో చేస్తున్నాను. ఇప్పుడు ఈవిడ సోది కూడా పెంచాలేటో. తమ్ముడు ఏంటి ఇక్కడున్నావు? కాలేజీ నుండి ఇంటికి వెళ్ళలేదా? లేదక్క, నార్మల్గా కూర్చున్నాను. ఏమైంది తమ్ముడు దిగులుగా కూర్చున్నావు? ఏమైందో నాకు చెప్పొచ్చును కదా. మళ్ళీ ఏమైనా గొడవైందా ఏంట్రా అలాగున్నా? అదేం లేదక్క, ఏదో చిన్న టెన్షన్లో ఉన్నాను. నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా, నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నిన్ను ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు తమ్ముడు. అలాగని నీ తప్పుల్ని ప్రోత్సహించేవాడు కాదు. అబ్బా, ఈవిడ మళ్ళీ మొదలెట్టేసిందిరా బాబు. ఇప్పటికే బుర్ర వేడెక్కిపోయింది, మళ్ళీ ఈవిడ ఒకరిది. నీ తప్పులని ఒప్పుకొని క్షమించమని ప్రభువుని అడిగితే తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. సరేలే అక్క, నేను ఉంటాను ఇంకా. బాయ్ అక్క, తర్వాత మాట్లాడదాంలే. బాయ్రా. ఏంటో ప్రవ్వా, ఈ తమ్ముని నువ్వే కాపాడాలి. ఎలాంటి చిక్కుల్లో పడకుండా నువ్వే రక్షించాలి ప్రవ్వా. ఏంటో ఎప్పుడు మాట వింటాడో ఏంటో. అనవసరంగా నాదే తప్పు. ఆ డబ్బులు పెట్టుకొని కాలేజ్కి వెళ్ళాల్సింది, సినిమాకి వెళ్ళడం వల్ల ఇలా జరిగింది. ఇప్పుడు సహాయం ఎవరు చేస్తారు నాకు? ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ. ఒకసారి రవి కూడా కాల్ చేసి చూద్దాం, ఒకవేళ వాడి డబ్బులు ఏమైనా సెట్ చేసాడేమో. హలో రవి. చెప్పరా రాజు. ఏమైందిరా? అమౌంట్ అడిగాను కదా, సెట్ అయిందా? చాలా టెన్షన్గా ఉందిరా, చెప్పరా. ట్రై చేశాను రా బాబు, అందరినీ అడిగాను. ఒక 3,000 దాకా సెట్ అవ్వచ్చు. నువ్వేమీ టెన్షన్ పడకలేరా. ఒక 2,000 మాత్రం నువ్వు చూసుకోరా. ఒక 3,000 వరకు నేను సెట్ చేయగలను. థ్యాంక్ యూ రా బాబా, ఆ మాట అన్నందుకు. అమ్మయ్య, కొంచెం టెన్షన్ తగ్గిందిరా బాబు. చాలా థ్యాంక్స్ రా. అన్న ఎందుకు లేరా, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేమా ఏంటి? సరేరా, చాలా థ్యాంక్స్ రా. అమ్మయ్య, ఓ 3,000 సెట్ అయిందిరా. మరి 2,000 ఎలా సెట్ చేయాలబ్బా? అమ్మనే కాక పెట్టాలి 2,000 కోసం. అమ్మకు నేనంటే చాలా ఇష్టం కదా, అమ్మనే కాక పెడతాను. అమ్మని అడిగితే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం బాబు అంత ప్రేమగా పిలుస్తున్నావు? ఏం పని ఉందో చెప్పు. డాడీ పడుకోపోయారా? పడుకున్నారా బాబు, చెప్పు విషయం ఏంటో. మమ్మీ, అది ఏంటంటే, అది డాడీ మార్నింగ్ కాలేజ్ ఫీజు కట్టమని 5,000 ఇచ్చారు కదా. 5,000 ఇస్తే ఏం చేసావురా? ఆగి మమ్మీ, కంగారు పెట్టకు, చెప్తాను. అయితే 5,000 ఏం చేసావరా? మళ్ళీ సినిమాలకి షికార్లకి తగలేడేసావా? ఉండు మమ్మీ, చెప్తాను, నా మాట పూర్తిగా విను. సరే చెప్పరా బాబు. 5,000లో నుంచి 2,000 వేరేగా పెట్టాను మమ్మీ. ఆ 2,000 బస్సు ఎక్కి దిగేటప్పటికి మిస్ అయ్యాయి మమ్మీ. ఎవరో దొంగ ఏదో దాచినట్లు ఉన్నారు మమ్మీ. ఆ దొంగోడికి తెలుసు కదా మరి నీ జోబులో 2,000 ఉన్నాయని. ఏంట్రా కొత్త స్టోరీలు చెప్తున్నావా? మర్యాదగా ఆ 2,000 ఏం చేసావో చెప్పు. మళ్ళీ సినిమాలకి షికార్లకి వెళ్ళిపోయావా? అంతా మీ ఫ్రెండ్స్కే తగలెట్టావా?
అదేంటి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళట్టు మా అమ్మకి ఎలా తెలిసింది? అదేం లేదు మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ఆ 2000 ఇచ్చి నువ్వే హెల్ప్ చేయి మమ్మీ. ప్లీజ్ 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 మమ్మీ. దీనికి ఏం తక్కువ లేదురా. సరే తగలాడు. రేపు గనక ఫీజు కట్టి రిసిప్ట్ తాకపోతే మీ డాడీ సంగతి ఏమో కానీ నేను మాత్రం తోలు ఒలిసేస్తాను. ఇంకా ఎన్నిసార్లు ఇలాంటి పనులన్నీ చేసి మీ డాడీతో తిట్టేస్తావు? చాలా థ్యాంక్స్ మమ్మీ, నేను హెల్ప్ చేసినందుకు. నువ్వు చాలా మంచిదాని మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. చాలే, వెళ్ళి పడుకో. ఇంతకీ అదవి ఎప్పుడు మారుతాడో ఏటో. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. థ్యాంక్ యూ గాడ్. అమ్మో, రేపు ఎలాగైనా సరే ఫీజు కట్టేయాలరా, లేకపోతే మా బాబు గజని అయిపోతాడు. అమ్మో, మా అమ్మ చంద్రముఖి అయిపోద్ది. ఏరా రాజు, అంతా రెడీయేనా? పంతులు గారు వచ్చేసారా? అంతా రెడీరా. రవివాడికి ఇంకా ఫోన్ చేయాలి. సరే త్వరగా చెయ్యి మరి. అదే అడిగి కాల్ చేస్తున్నాను. హలో రవి, ఎక్కడరా? ఇంట్లోనే ఉన్నాను రా. చెప్పరా బావా. ఏం చెప్పాలరా, ఇక్కడంతా రెడీ చేస్తాం. గౌతమ్ కూడా పెళ్లి చేసేస్తే మనం జంప్ అయిపోవచ్చు బేరా. నీదే లేడు, మన వాళ్ళందరూ వచ్చారు. సరేరా, వస్తున్నానులే. రాజుగారు ఫోన్ చేశాడు, అర్జెంటుగా వెళ్ళాలి. ఎవర్రా ఫోను? అది రాజు ఫోన్ చేశాడు మమ్మీ. దేనికి చేశాడు రా రాజు నీకు? అది ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. నోర్మి, నేనంతా విన్నాను. ఆడెవడో అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేయిస్తుంటే నువ్వు కూడా సంతకం పెడదానికి వెళ్దాం అనుకుంటున్నావా? తోలు ఒలిచేస్తాను. అది కాదు మమ్మీ, కొంచెం నా మాట విను మమ్మీ. ఏంట్రా నీ మాట నేను వినేది? నోరు మూసుకొని ఉండు. ఇంకోసారి ఆడితో తిరిగినా, ఆడితో ఫోన్ మాట్లాడినా అసలు నేనేంటో నువ్వు చూస్తావు. మర్యాదగా ఫోన్ ఎలాగ నాకు? అబ్బా మమ్మీ మమ్మీ. రే రాజు, ఇక్కడి నుంచి త్వరగా జంప్ అయిపోరా. ఏరా, ఏమైంది? అమ్మాయి తాలూకు వాళ్ళు రౌడీని తీసుకొని వస్తున్నారా. నువ్వు పెద్ద హీరోలాగా అమ్మాయిని తీసుకొచ్చావని వాళ్ళు నిన్నే వేసేయడానికి వస్తున్నారా. అర్జెంటుగా నా మాట విని వెళ్ళిపోరా. ఎవడొస్తాడు రానివ్వే. రాజుగాడు ఎక్కడ? చూస్తుందా ఎవరొస్తారో. ఒరే, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోరా ప్లీజ్ రా. రాజు అంటే నువ్వేనా? అవును నేనే. అయితే ఏంటి? ఏతా నువ్వు అమ్మాయిని లేపుకొని వచ్చి పెద్ద హీరో అనుకుంటున్నావా? అవును. అయితే ఏంటి? వీళ్ళు ఇష్టపడ్డారు, పెళ్లి చేద్దాం అనుకున్నాను. నువ్వెవరు ఆడికి పెళ్లి చేయడానికి? ఇప్పుడు మేమే నీకు పెళ్లి చేయడానికి వచ్చాంరా. ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా పిల్లరా, వాళ్ళ సంగతి కూడా తెలుస్తాం. నీకు నేను ఒక్కడనే చాలేరా. ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళి ముందు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? హలో, ఎస్ఐ గారేనా? ఎస్ఐనే మాట్లాడుతున్నాను. ఎవరు? ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర గొడవ అవుతుంది, అర్జెంటుగా రండి. వస్తున్నాను. స్నేహితుల కోసం తన లైఫ్నే రిస్క్ చేశాడు రాజు. మరి అలాంటి ఆపద సమయంలో స్నేహితులందరూ కూడా తనతో పాటు నిలబడడానికి ఇష్టపడక ఎవరికి వారుగా అందరూ భయపడిపోయి తను విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. అవతల అమ్మాయి తాలూకా తండ్రి చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అవ్వటం వల్ల మరి రాజుని అరెస్ట్ చేయించి సెల్లో వేయటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో రాజు ఒంటరితనంతో చాలా దుఃఖించాడు. లోపలికి లాకప్లోకి వెళ్ళు. ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది? నా ఫ్రెండ్స్తో ఇంత రిస్క్ చేస్తే అంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయేటి. ఈ సమయంలో నన్ను కాపాడేవారే లేరా? ఎంత రిస్క్లో నన్ను వదిలేసి అందరు పారిపోయారేంటి? నేను నా ఫ్రెండ్సే అంతా అనుకున్నాను కదా. ఇలా నన్ను అందరూ వదిలేయడం చాలా బాధగా ఉంది. నేను మా అమ్మ నాన్నల మాట వినకుండా ఫ్రెండ్స్తో తిరిగి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాను. వాళ్ళని ఎన్నోసార్లు బాధ పెట్టాను. నన్ను ఈ సమయంలో ఎవరు కాపాడుతారు? నేను తప్పు చేశాను, చాలా తప్పు చేశాను. అమ్మ నాన్నలు చాలా బాధ పెట్టాను. ఆ అక్క కూడా చాలాసార్లు చెప్పింది, యేసు ప్రభు తప్పును ప్రోత్సహించేవాడు కాదు, తప్పులు నొప్పుకుంటే ప్రభు క్షమిస్తాడని అక్క చాలాసార్లు చెప్పింది. అయినా కూడా నేను తప్పులు చేస్తూనే వచ్చాను. ఈ సమయంలో నన్ను ఎవరు విడిపిస్తారు? ప్రభువా, నాకు నువ్వైనా సాయం చేయవా? అయ్యో, నాకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది?
రోజులు గడుస్తుండగా ఒకరోజు ఒక సువార్థికుడు ఆ జైలు దగ్గరకు వచ్చి సువార్త పత్రాలు పంచుతూ ఉంటాడు. అలా పంచుతూ ఈ తమ్ముడు దగ్గరికి కూడా వస్తాడు. ప్రజలాడు తమ్ముడు, ఏం అలా ఉన్నా, ఏం మాట్లాడవా? ఈ కరపత్రం తీసుకొని చదువు తమ్ముడు, నీ మనసుకు నెమ్మది కలుగుతుంది. ఏమైంది నీకు? ఏం నాతో మాట్లాడవా? సరే తమ్ముడు, నీలాగా బాధలోని చెరలోని ఉన్న ప్రజలు విడిపించడానికి, నీ బాధను తీసేసి సంతోషాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు తమ్ముడు. చెరలో బంధించబడిన వారికి విడుదల ఇస్తానని, దుఃఖంలో ఉన్నవారికి సంతోషాన్ని ఇస్తానని, విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు ఆదరిస్తాడని ఆయన వాక్యంలో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మానవాళిని ప్రేమించేవాడు. మానవాళి చేసిన అందరి పాపాన్ని ఆయన మీద వేసుకొని మానవుడు చేసిన పాపానికి శిక్షగా ఆయన శిలువలో బలయ్యాడు. కనుక నీ శిక్షను కూడా ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు ఒప్పుకొని నువ్వు చేసిన తప్పులన్నిటినీ ప్రభు సన్నిధిలో ప్రార్థించి క్షమించమని అడిగితే తప్పకుండా నేను విడిపిస్తాడు తమ్ముడు. నా మాట నమ్ము తమ్ముడు, తప్పకుండా ప్రభు నేను విడిపిస్తాడు. నువ్వు విశ్వసిస్తే చాలు, ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు. ఈ ప్రార్థన చదువుకో తమ్ముడు. వస్తాను. ప్రభువా, ఈ తమ్ముని దయతో కనికరించండి. ఏ బాధలో ఉన్నాడో, ఎందుకు ఇక్కడున్నాడో నాకు తెలియదు, కానీ సమస్తం తెలిసిన దేవుడు నీవు గనక ఇప్పుడే సహాయం చేయండి. ఈ యవ్వనస్తుడి భవిష్యత్తును ఆశీర్వదించండి ప్రభువా. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభువా, నువ్వు తప్పకుండా సహాయం చేస్తావని విశ్వసిస్తున్నాను తండ్రి. వస్తాను తమ్ముడు. ఇవన్నీ చెప్పినట్లే అక్క కూడా చాలాసార్లు యేసుప్రభు గురించి చెప్పింది, కానీ నేను ఎప్పుడూ కూడా అక్క మాట వినలేదు. అన్నయ్య నీ బాధ ఏంటి అడిగినప్పుడు కనీసం నేను తిరిగి కూడా నా బాధ చెప్పలేకపోయాను. అంత దుఃఖంతో నా హృదయం ఉంది. కానీ ఆ అన్నయ్య యేసుప్రభువే మన శిక్షను భరించినట్టు చెప్పాడు. నిజంగా ప్రభువా, మా శిక్షను మీరు భరించినట్టు అయితే నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించండి దేవా. నేను నిన్ను నమ్ముకొని నీ బిడ్డగా ఉంటాను ప్రభువా. నాకు సహాయం చేయవా దేవా. అలా ఆ సువార్థికుడు వచ్చి ఆ తమ్ముడికి సువార్త చేసి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి నిద్రపోయినప్పుడు ప్రభువు తన కలలో దర్శించి ఆ జైలు నుంచి తను విడుదల పొందుతున్నట్లుగా ప్రభు ఆ కళను చూపించారు. వెంటనే తను ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, నా తప్పుల్ని క్షమిస్తావు, నువ్వు విడిపిస్తావని నేను అనేకసార్లు వింటున్నాను. నువ్వు నిజమైన దేవుడివైతే నాకు సహాయం చేయు ప్రభువా, నేను నిన్ను నమ్ముకుంటాను, నేను సాక్షిగా ఉంటాను అని ఆ సహోదరుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారికి తన జీవితాన్ని అప్పగించాడో, తన తప్పులన్నింటినీ ఒప్పుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి క్షమాపణ వేడుకున్నాడో, ప్రభు యొక్క అనుగ్రహం మరి రాజు మీద రావటం జరిగింది. వెనువెంటనే ప్రభు ఎలాంటి అద్భుతం చేశాడో తెలుసా? రాజు అంటే నువ్వే కదా, నీకు బెయిల్ వచ్చింది, బయటికి రా త్వరగా రా. ఏంటి అలా చూస్తున్నావు? ఇదేంటి నాకు బెయిల్ రావడం ఏంటి? కిడ్నాప్ చేస్తే అంత బెయిల్ అవ్వరు కదా. ఎవరిచ్చారబ్బా? ఒకవేళ మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇచ్చారంట, లేకపోతే నా ప్రార్థన ఆలకించి యేసు ప్రభువే విడిపించాడా? ఏదేమైనా నా ప్రభువే నన్ను విడిపించాడు, నా ప్రార్థన ఆలకించాడు. సార్, ఎవరు సార్ నాకు బెయిల్ ఇచ్చింది? ఆయన ఎవరో ఇమ్మాన్యుల్ అట. నీ బెయిల్కి సంతకం పెట్టేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. సరే సార్, వెళ్ళొస్తాను. ఏరా మళ్ళీ వస్తావా? ఓ, జైలుకి మళ్ళీ వెళ్ళొస్తాను అనుకోవడం కదా. అదే సార్, వెళ్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే వెళ్ళిపో. థ్యాంక్ యూ జీజస్, నువ్వే నాకు సహాయం చేసావని అర్థమైంది. ఈ మేలు నేను మర్చిపోను ప్రభువా. ఇక నా జీవితాన్ని నేను మార్చుకుంటాను దేవా. నాకు ఈ లోక స్నేహితులు వద్దు దేవా, నాకు నువ్వే కావాలి. నీకోసం నేను జీవిస్తాను దేవా.
నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను. మా అమ్మాయిలు నన్ను చూసి చాలా ఆశ్చర్యపడతారు. ఇది యేసుప్రభు కార్యం అనేసి వాళ్ళకి కూడా తెలియాలి. మమ్మీ, డాడీ, నేను ఇంటికి వచ్చేసాను. ఏరా నాన్న, ఎలా ఉన్నావురా? ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అసలు నువ్వు జైలు నుంచి ఎలా వచ్చావురా? ఎవరైనా బెయిల్ ఇచ్చారా, లేకపోతే పారిపోయి వస్తావా? ఏంటండి రాక వస్తే ఇప్పుడు కూడా తిడుతూనే ఉన్నారు. మమ్మీ, డాడీ, ముందు మీరు నన్ను క్షమించండి. ఈడేటి కొత్త నాటకం చేస్తాడా? నేను నాటకం చేయట్లేదు డాడీ, నేను నిజంగానే మారాను. యేసుప్రభు నా మనసుని నన్ను మార్చాడు డాడీ. ఇక నుండి మీరు చెప్పినట్టు నేను వింటాను డాడీ. మీరు చెప్పినట్లు బాగా చదువుకుంటాను. నన్ను క్షమించండి డాడీ, నేను మిమ్మల్ని ఎన్నోసార్లు బాధ పెట్టాను. వీళ్ళని ఆ మార్పు తీసుకొచ్చిన ఆ ప్రభు చాలా గొప్పవాళ్ళై ఉన్నాడు. అవునే, నిజమేనే. నిన్ను బాగు చేసిన దేవుడినే మనందరం నమ్ముకుందాంరా. మనందరం కూడా నమ్ముకుందాంరా. నువ్వు బాగుండడమే మనకు కావాల్సిందే. నా బిడ్డను మార్చినందుకు నీకు చాలా వందనాలు తండ్రి. ఇలా రాజు జీవితంలో ప్రభు చేసిన అద్భుత కార్యమే నీ జీవితంలోనూ నా జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఎలాంటి చెరలో ఉన్నా, ఎలాంటి దుఃఖంలో ఉన్నా, నీ వేదన ఏదైనా సరే యేసుక్రీస్తు ప్రభు దాని నుండి నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు కూడా రాజులాగా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ప్రభుకి అర్పిస్తావా? అలాంటి కృప ఈ స్కిట్ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు అనుగ్రహించును గాక.